వందే శంభుమమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం. తులారాశి పరిస్థితి ఎట్లా ఉందో చూద్దాం. ఈ తులారాశికి శని బాగున్నాడు, కుజుడు రెండు రకాలుగా ఉన్నాడు. సప్తమ స్థానంలో కుజుడు ఉంటే పెళ్ళి కాకపోవచ్చు, పెళ్ళైనా సమస్యలు రావచ్చు. అయితే స్వక్షేత్రంలో ఉన్నటువంటి కుజుడు పూర్తిగా చెడు చేస్తాడు అనటానికి వెళ్ళలేదు. ఉన్నవాళ్ళలో బుధుడు, కుజుడు, కేతువు ఈ గ్రహాలు బాగున్నాయి. ఈ కుజుడు బాగుండటం చేత శుక్రుడు ఏడింటున్నాడు. శుక్రుడు ఏడింట ఉండకూడదు. కుజుడు 11ంట ఉన్నాడు, మంచి ఐశ్వర్యాన్ని ఇస్తాడు. శని 6ంట ఉన్నాడు, ఆయన మంచి ఐశ్వర్యాన్ని ఇస్తాడు. గురువు బాగున్నాడు, సకల విద్యలు ఇస్తాడు. దీన్ని రక్షించుకోవాలా, భక్షించుకోవాలా? రాహు బాగాలేడు, తర్వాత శుక్రుడు బాగాలేడు, రవి బాగాలేడు, బుధుడు బాగాలేడు. ఉన్న గ్రహాలు చూడండి, 1 రాహు, 2 కుజుడు, 3 రవి, 4 బుధుడు. ఈ గ్రహాలు పూర్తిగా బాగాలేవు. బాగున్న గ్రహాలు ఏమిటాయంటే శని, గురువు, కుజుడు, కేతువు 4 గ్రహాలు బాగున్నాయి. కాటాల పెడితే 2 సమానంగా ఉన్నాయి. దీనివల్ల వచ్చే నా ఉద్యోగం, మరి ఈ శని బాగుండటం వల్ల నువ్వు ఎప్పుడు చేయని మంచి పని చేస్తావు, దాని మీద విపరీతమైన లాభం సంపాదిస్తావు. ఏకాదశిలో కుజ కేతువులు ఉన్నారు, నీకు మంచి జ్ఞానం కలుగుతుంది. మరి కుజుడు వల్ల ఆస్తులు కొంటావు గ్యారంటీగా. గురువు వల్ల విద్య వస్తుంది, విదేశాలకు వెళ్తావు. వీటిని చెడగొట్టడానికి రవి, బుధుడు, రాహువు, మరి శుక్రుడు బాగాలేరు. వాళ్ళ సంగతి ఏదో చూడాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూడాలి. జాతకం చూసుకొని జాతకం ప్రకారం ప్రవర్తించాలి. అట్లా ప్రవర్తించాలంటే తగిన ఫీజు కట్టి జాతకం చెప్పించుకోండి. అయితే ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏంటంటే, ఒక పని చేసేవాళ్ళు కూలి పని అనుకుందామండి. కూలి పని చేసేవాళ్ళు ఒళ్ళు తీసుకొని పని చేయాలి. 5 రోజులు చేసిన తర్వాత 6వ రోజు ఒళ్ళంతా నొప్పులు, జ్వరం వచ్చింది కాబట్టి వాటి మానుకుంటాను అనే పరిస్థితి అట్లా రావచ్చు. అనారోగ్యం వచ్చి ఒకసారి రాకపోవచ్చు, పనికి పోవటానికి కుదరదు. ఇంట్లో ఎవరింటో చుట్టాలింటో శుభకార్యం అయితే పోవాల్సి వస్తుంది. నెలలో 15 రోజులు ఈ విధంగా తిరిగితే నెల తిండి ఎట్ట గడుస్తుందండి? ఇట్లాంటి సమయం కీలు ఎరిగి వాత పెట్టాలట. కీళ్ళ వాతం వస్తే ఆ కీలు తెలిసినవాడు ఎక్కడ పట్టుకుని చూసి అక్కడ వాతం పెడితే టక్కింది కాలు ఇస్తుంది, కాలు పట్టుకుపోతే. ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. ఈ శాస్త్రాలు ఎవరో చెబితే వచ్చేది కాదు. మా అమ్మ ఏదైనా బెణికితే తోమేది. ఎక్కడ నరం బెణకటం కాదు, నరంలో బ్లడ్ గడ్డగడుతుందట అని చెప్పింది. దానికోసం డాక్టర్లు కట్టుకడతారు. ఏం లేదు, కొబ్బరి నూనె, ఆముదం వేసి చిన్నగా తోముతూ ఆ రక్తం ఎక్కడ గూడు కట్టిందో అక్కడ ఒక్కసారి పట్టుబడుతుంది. అట్లా నెట్టంగానే కాలువలో ఉన్నటువంటి చెత్త ఏదైనా ఉంటే కర్రబెట్టి నెట్టంగానే నీడిపోతాయి. అట్లాగే నరంలో ఉన్నటువంటి చెత్త మనకి ఏదో తగిలి రక్తం గూడు కట్టిందనుకోండి, డాక్టర్ దగ్గరికి పోతే ఇది ఆపరేషన్ చేయాలి, తీసేయాలంటాడు. అదే తెలిసిన వాడు తోమితే దెబ్బగా పోతుంది. అట్లాంటి పరిస్థితుల్లో మరి శుక్రుడు సప్తమంలో ఉంటే చాలా సమస్య. రవి, బుధులు బాగుండకపోతే ఆదాయం లేదు. కుజకేతువులు బాగున్నారు, శని బాగున్నాడు, మంచి రకంగా బాగా ఆదాయం వచ్చే లక్షణాలు ఉన్నాయి. వచ్చిన దాన్ని జాగ్రత్త చేసుకోవాలంటే 4 గ్రహాలు పూర్తిగా చెడుగా ఉన్నాయి. దానికి తగిన శాంతి చేసుకోవాలంటే దాంతో సరిపోదు. మీ జన్మలగ్న రీత్యా చూసుకోవాలి. అట్లా లేకపోతే హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. ప్రతిసారి జాతకం చూపించుకోమని నేను చెప్పడం ఇష్టం లేదు, చెప్పకూడదు. ఇది మాత్రం ప్రతి రాశికి కూడా ఇది కల్పించమని చెబుతున్నా. ఇక్కడి నుంచి జాతకం చూపించుకో అని మాత్రం ఇక నేను చెప్పను. ఉన్నదేదో ఖచ్చితంగా చెప్పాలి అంటే జాగ్రత్త చాలా అవసరం. ఈ జాగ్రత్త ఎట్లా ఉంటుందో అంత జాగ్రత్తగా ఉండండి. స్వస్తి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ 12 రాశులకి
భూమి మీద పుట్టిన జీవరాశులకి, నీటిలో పుట్టిన జీవరాశులు, ఆకాశంలో పుట్టిన జీవరాశులు, భూమి పైన పుట్టిన జీవరాశులు, జీవులు 84 లక్షలు చావు పుట్టుకొని ఇక్కడ 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. దైవం సృష్టించాడు. 84 లక్షల జీవరాశులు అయితే 84 లక్షల జీవరాశులు, ఈ 84 లక్షల జీవరాశులు ఎట్లా ఉన్నాయి? ఆకాశంలో 21 లక్షలు, భూమి పైన చెట్లతో సహా 21 లక్షలు, భూమి లోపల 21 లక్షలు, నీటి లోపల 21 లక్షలు. కానీ ఈ భూమి మీద పెట్టిన జీవరాశుల్లో నీవు తినే ఆహారంలో నీకు ఒంటెల్లోనూ జీవరాశి పుడుతుంది, లెటిన్లో నుంచి కూడా జీవరాశి పుడుతుంది. నీ శరీరంలో అరుగుదల లేకపోతే పురుగులు ఉన్నాయిరా, పురుగులు పోవటానికి మందులు, ఇంతప్పుడు తోకపాములు పడతాయి, వాతం ఎక్కువైపోయి నులి పురుగులు పడతాయి. ఇవన్నీ ఎందులో పడుతున్నాయి? నీ తిండి సక్రమంగా లేకపోతే. ఇష్టమైన తిండి ఏం తిన్నది? ఒకటే తింటేట 4 రకాలు తినాలి. ఈ 4 రకాలు తింటున్నాం కదా అని ఇంకా ఇవి చాలే. ఒకప్పుడు మానవులకి అడవులు ఉండటం చేత అడవుల్లో ఎండాకాలం వచ్చినప్పుడు ఎండాకాలంలో ఆకులు లేక, పండ్లు లేక, కాయలు లేక ఇబ్బంది పడితే ప్రాణం నిలుపుకుంటానికి ఒంటెల డొక్కలు కొట్టి నీళ్ళు తాగారు. జీవరాశుల్ని చంపి ఆహారం తిన్నారు. ఇవాళ ఒంటెల్ని కొట్టి నీళ్ళు తాగాల్సిన అడవి కాదు, దేశంలో నీళ్లు దొరుకుతున్నాయి, తినడానికి శాకాహారం దొరుకుతుంది. కానీ మాంసాహారం ఎందుకు తింటున్నావు? డాక్టర్లు ఏం చెబుతున్నాడు? ఏదైనా దెబ్బతిన్నప్పుడు మాంసాహారం తినమంటున్నాడు. మాంసాహారం తినకుండా కూడా తగ్గించుకుంటానికి వీలవుతుంది. సరే, ఆయన చెప్పారండి మాంసాహారం ఒక మేకను దేన్నో తీసుకొచ్చి కోసుకుని తినడానికి నీ దగ్గర డబ్బులు లేవు, హోటల్కి పోతున్నావు, హోటల్కి పోతే పిల్లి మాంసం తీసుకొచ్చి పెడుతున్నారు, కుక్క మాంసం తెచ్చి పెడుతున్నారు హోటళ్ళల్లో. ఇవన్నీ తింటే ఏమవుతున్నా? ఎన్ని రోగాలు గురవుతున్నా? క్యాన్సర్ వస్తుంది, రకరకాలైన వ్యాధులు వస్తున్నాయి. ఆఖరికండి మనం పండించే పంట విషం సంబంధించినటువంటి మందులు వేస్తున్నారు. మరి మిరపకాయలకేసే మందు గాలి తగిలితే చచ్చిపోతారు. స్వతహాగా దానంతా పెరిగి పంట రావట్లే. ఆ పంట తిని మనం పనికి రాకుండా పోతున్నాం. పడించి ఒకటే చెబుతున్నా, ఎవరింట్లో వాళ్ళు 4 పూల చెట్లు వేసుకొని మందులు లేకుండా పండించుకొని తినాల్సిన రోజులు వచ్చినాయి. ఎవరింట్లో వాళ్ళు నీళ్లు ఫిల్టర్ వేసుకొని తాగాల్సి వచ్చినాయి. ఎవరి పిల్లలతో కూడా కాపురం చేయాల్సి వస్తుంది. ఎవరి చెట్టు నీళ్ళు చెట్టుతో పండిన పంట తినాలి, ఎవరింట్లో నీళ్ళు వాళ్ళు ఫిల్టర్ వేసుకొని తాగాలి, ఎవరి పిల్లలతో వాడు ఉండాలి. ఈ 3 మాత్రం నిశ్చయం తప్పదు. ఇది కాకపోతే 2 రక్తాలు కలుస్తాయండి. బర్రె రక్తం మనిషి రక్తం అవుతుందా, మనిషి రక్తం బర్రె రక్తం అవుతుందా? అసలు ఎక్కడి దాకా అయిందికండి? బర్రె గొడ్డ దగ్గర పాలు తీస్తున్నారండి. ఆ పాలు తీయాలంటేనండి ఓ ఇంజక్షన్ ఉంటుంది. ఆ ఇంజక్షను ఒక కత్తిలాగా ఉంటుంది. ఇట్లా పెట్టి బలవంతాన్ని పొడిస్తే మనిషి చస్తాడు. ఆ బర్రెకి ఇంజక్షన్ ఏం చేస్తున్నారు? ఇట్లా పట్టుకుని ఇట్లా పొడుస్తాడు, పొడిచి ఆ ఇంజక్షన్ ఎక్కిస్తాడు. ఇక చూడు పాలు దారొస్తాయి. ఆ పాలు వెంటనే తాగామనుకో ఆ రోగం నీకు వస్తుంది. నేను ఇన్ని విధాలు చెబుతున్నా. పాలు కలిసిపోయినాయి. పాలు కరెక్ట్ కాదు, నీ తిండి కరెక్ట్ కాదు, నీ ప్రవర్తన కరెక్ట్ కాదు. అందరం బాగుండాలి అంటే ఆఖరి చెట్ల ఆకులు తినాల్సిన రోజులు వచ్చినాయి. ఆ చెట్ల ఆకులైనా సరే ఇంట్లో పండించుకొని తినాల్సిందే. మార్కెట్లో ఇవాళ కూరగాయలు తెస్తామండి, తెల్లారేపటి గుంటల్లో ఫ్రిడ్జ్లో పెడుతున్నారు. ఆ ఫ్రిడ్జ్లో పెడితే అంతకంటే పాడైపోతున్నాయి. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే నీ ప్రవర్తన వల్లే నీకు రకరకాలైన సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ముందు తిండి, 2 గుడ్డ, 2 డబ్బు, ఇంకోటి భార్య, వీటన్నింటినీ జాగ్రత్తగా ఉంటే ఏ సమస్య రాదు. ఇటువంటి తప్పులు చేస్తే కుదరదు. ఈ తప్పులు చేయటం వల్ల నాశనం అయిపోతున్నాం,
దైవాన్ని నమ్మండి, జ్యోతిష్యాన్ని నమ్మండి. మనుషులు పెద్దవాళ్ళు చెప్పే మాట ధర్మమా అధర్మమా ఆలోచించండి, ధర్మానికి కట్టుబట్టండి. ధర్మో రక్షతి రక్షితః, ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు, ప్రాణిషు సద్భావనాస్తు, విశ్వస్య కళ్యాణమస్తు. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. అందరం బాగుంటాం. స్వస్తి.